ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ వీడియో ఉండడం వల్లే నువ్వు ఇలా నటిస్తున్నావని మీ అమ్మతో సహా ఇంకెవ్వరికి చెప్పాలని చూసినా ఆ మరుక్షణమే ఈ వీడియో పోలీసుల దగ్గర ఉంటుంది. దీంతో ఆ సమస్య తీరిపోతుంది. వీడి అక్క భూమి గుర్తులను వద్దనుకుంటున్నాను. గగన్ బావ కంటే నా మీద ద్వేషం, ఆ ద్వేషం కాస్త నా తమ్ముడి మీద కూడా కోపంగా మారుండొచ్చు. కానీ అత్తయ్య ఎందుకు ఏం మాట్లాడలేదు? శివని బయటికి పంపించేస్తుంటే ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు? కనీసం నన్ను చూడ్డానికి కూడా ఆవిడ స్టేషన్కి ఎందుకు రాలేదు? ఈ విషయం నేను అత్తయ్యని అడిగి తెలుసుకోవాలి. ఎలాగైనా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? నీ మీద నేను జాలి పడితే నేను పడ్డ జాలిని నువ్వు అవకాశంగా మార్చుకుంటున్నావా భూమి? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నిన్నే అడుగుతుంది, ఎవరికి ఫోన్ చేశావు? సార్, హ్యాటీ సార్, హ్యాటీ నీ ఫోనే ఇది. అప్రమత్తంగా కాపలా కాయాల్సిన వాడివి పడుకున్నావా? నిర్వేదంతో నిద్రపోవాల్సిన ఈవిడ గారు
నీ ఫోన్ కొట్టేసింది. ఇదేనా నువ్వు చేస్తున్న పోలీస్ డ్యూటీ? సారీ సార్. వెళ్ళు. చెప్పు, ఎవరికి ఫోన్ చేశావు? నిన్నే అడుగుతుంది. ఎవరికి ఫోన్ చేయాలనుకున్నావు? మా తమ్ముడు శివకి. ఉన్న పడంగా నీ తమ్ముణ్ణి ఇంట్లో నుంచి బయటకు తోసేశాడు నీ మొగుడు గగన్. అలా బయటపడ్డ నీ తమ్ముడు చేతిలో ఫోన్ ఎందుకుంటుంది అనుకుంటున్నావు? అక్క చూస్తే స్టేషన్లో పడింది, నా బతుకు చూస్తే బస్టాండ్లో పడిందన్న బాధతో నీ తమ్ముడు అవమానం తట్టుకోలేక ఉన్నాడు లేక పైకి పోయాడు. చెప్పడం చాలా కష్టం భూమి. ప్లీజ్ సార్, అలా అనకండి. అరే, నేను అన్నంతలోనే అయిపోదు, నువ్వు అనుకున్నంతలోనే ఆగిపోదు. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన క్షణంలో పుడుతుంది భూమి. కొన్ని నిమిషాలు గడవక ముందే అది ఆత్మహత్య అనే చావులా మారిపోతుంది. అరెరెరెరెరెరె. మరి అంతగా ఏడవకు భూమి, కాస్త కన్నీళ్లు దాచుకో. నిజంగానే నీ తమ్ముడు చచ్చిపోయాడు అని తెలిసినప్పుడు ఏడవడానికి పనికొస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఇప్పుడు నీ ఏడుపును చూసి జాలిపడ్డాననుకో, నువ్వు మరింత అడ్వాంటేజ్ తీసుకుంటావు. ఇక్కడున్న ఎవరి ఫోన్ అయినా తీసుకొని ఫోన్ చేయాలనుకుంటావు. కుదిరితే ఈ స్టేషన్ నుంచి తప్పించుకోవాలనుకుంటావు. నోను, ఇంకా నీ మీద జాలి పడకూడదు. ఆ క్షణం నుంచి ప్రతి క్షణం నేను వాడికి భయపడక తప్పలేదు మమ్మీ. వీడు చెప్పినట్టల్లా ఆడక తప్పలేదు. తప్పితే అయితే డాడీ చేతుల్లో చావు, కాకపోతే జైలు. ఆ భయంతోనే నిన్ను ఎన్నోసార్లు బాధ పెట్టాల్సి వచ్చింది మమ్మీ. ఈరోజు కూడా డాడీతో నిన్ను ఇన్ని మాటలు అనిపించడానికి కారణం కూడా ఆ భయమే మమ్మీ.